పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రేఖ, శాస్త్రవేత్త, ఉద్యాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరామనగూడెం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండండి. ఈరోజు టాపిక్ గోరుచిక్కుడులో ఉపయోగాలు, సాగులో మెళకువలు. చుక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క కరువు పరిస్థితులను కూడా బాగా తట్టుకొని అధిక వేడిని తట్టుకుంటాది. ఈ మొక్క పుట్టిన ప్రదేశము పశ్చిమ ఆఫ్రికా మరియు భారతదేశము. ఇది భారతదేశంలో లేత కాయలను కూరగా వాడతారు. సో, దీని ఉపయోగాలు చూసుకుందాం. ఇది కొన్ని రకాల గోరుచిక్కుడులైతే గింజల నుండి విలువైన జిగురును తయారు చేస్తారు. ఈ జిగురును పేపరు, సౌందర్య సాధనాలు మరియు బట్టలు పరిశ్రమల్లో ఇది ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వాడతారు. ఈ జిగురును పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే పదార్థాలుగా అబ్జార్బెంట్ గా వాడతారు. బాగా కొమ్మలుగా పెరిగిన గోరుచిక్కుడు రకాలను గింజలను పశువుల దానాగా, పచ్చి మేతగా వాడతారు. అయితే పచ్చి ఆకుల్లో హైడ్రోసైనిక్ యాసిడ్ ఉంటది. అందువలన అది పశువులకు పెట్టకూడదు. ఎప్పుడైతే అది పూతగా వస్తదో, పూత దశ నుంచి అది మనం పశువుల మేతగా వాడాలి. ఈ పంట నేల రసాయనిక లక్షణాలు పెంపొందించుతది కాబట్టి పచ్చి రొట్టె ఎరువుగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఔషధ తయారీలో కూడా ఈ మొక్కను వాడుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్నందున అది డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. ఇది రక్తహీనత తగ్గిస్తది. ఎముకలకు ఎంతో బలము చేకూరుస్తది. అలాగే అరుగుదలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడతది. సాగులో మెళకువలు చూద్దాం. ఈ పంట అధిక ఉష్ణోగ్రత మరియు తక్కువ వర్షపాతాన్ని తట్టుకుంటాది. అయితే మంచును ఏమాత్రం తట్టుకోలేదు. ఇది ఏ నేలలో అయినా సాగు చేసుకోవచ్చు గానీ, అధిక బరువైన నేలలో సాగు చేయడానికి వీల్లేదు. పీహెచ్ అన్నది 7.5-8 వరకు ఉన్న నేలలను మనం ఉపయోగించుకొనవచ్చు. ఇది 2 కాలాల పాటు మనం వేసుకోవచ్చు. ఖరీఫ్ పంటగాను, వేసవి పంటగా. ఖరీఫ్ పంట అయితే జూన్, జూలై, వేసవి పంట అయితే జనవరి, ఫిబ్రవరి మాసంలో మనం వేసుకోవచ్చు. దీనిలో రకాలు మనం చూస్తే పూసా సదాబహార్, పూసా నవబహార్ ఇవి ఐఏఆర్ఐ న్యూఢిల్లీ నుంచి విడుదలైన రకాలని మనం ఉపయోగించుకొనవచ్చు. నేల తయారీని చూస్తే ఇది భూమిని బాగా కలయదున్ని ఆఖరి దుక్కులో 8 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును వేయాలి. విత్తనం మనకి ఇంచుమించుగా 12-16 కేజీల విత్తనం ఒక ఎకరానికి అవసరం అవుతుంది. మొదటిసారి ఒకవేళ గోరుచిక్కుడు మనం పొలంలో వేసినట్లయితే ఖచ్చితంగా నత్రజని ఫిక్స్ చేసే రైజోబియం బ్యాక్టీరియంని మన విత్తనానికి పట్టించుకోవాలి. ఎరువుల యాజమాన్యం చూస్తే 12 కేజీల నత్రజను, 25 కేజీల భాస్వరము, 25 కేజీల ఫాస్ఫరస్ వేసుకోవాలి. 50% నత్రజన్ను, పూర్తి శాతం ఫాస్ఫరస్‌ను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నత్రజన్ను 50% మిగతా సగభాగాన్ని 30-40 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఎరువులు వేసిన వెంటనే ఖచ్చితంగా నీరు పెట్టాలి. విత్తన శుద్ధి చాలా ప్రాముఖ్యత. ఇమిడాక్లోరోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం పట్టించుకోవాలి. దానితో పాటు 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనాన్ని ఖరీఫ్‌లో అయితే 60-15 సెంటీమీటర్లు, వేసవి అయితే 45-15 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. నీటి యాజమాన్యం చూస్తే నాటిన రోజు, నాటిన 3వ రోజు ఖచ్చితంగా నీరు పెట్టుకోవాలి. తర్వాత ఒక వారం వ్యవధిలో ఇస్తూ ఉండాలి. అంతర్కృషి చూస్తే మనం పెండిమిథిలిన్ కలుపు మందును 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి తడిగా ఉన్న నేలలో మనం వేసుకున్నట్లయితే కలుపు నివారణ చక్కగా చేసుకొనవచ్చు. సస్యరక్షణలో భాగంగా పేనుబంక ఇది రసం పీల్చే పురుగు. లేత చిగుళ్లను, ఆకులను మరియు కాయలను కూడా నష్టం చేస్తుంది. దీనికి నివారణగా మెటాసిస్టాక్స్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. సో, ఒకే మందుని మారుస్తూ 10 రోజుల వ్యవధిలో దీన్ని పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు. ఇది ఆకు మీద బూడిదలాగా ఉండి ఎక్కువైతే పసుపు రంగుగా మారుతాది. దీనికి నివారణగాను నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లేదా 2 ml హెక్సాగోనజోల్ 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. వారం రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద నల్లని మచ్చలు, తెగులు వృద్ధి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి మాడుగా అయిపోతది. దీనికి నివారణగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు. ఇది మొక్క అంతా ఎండిపోయి మాడిపోతది. దీనికి నివారణగా
మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇది రాదు. 1 కిలో ట్రైకోడర్మా విరిడేని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువును కలిపి నీడలో నీళ్లు చిలకరిస్తూ 15 రోజుల పాటు ఉంచి దాన్ని ఆఖరు దుక్కులో వేయాలి. పొలంలో నీరు ఎక్కువ నిలబడకుండా చూసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు సోకకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి మొక్క చుట్టూ వేయాలి. పంట మార్పిడి చేసుకోవాలి. అయితే లేత కాయలు మాత్రమే కోసుకొని మార్కెట్‌కు పంపాలి. కోత విషయానికొస్తే లేత కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్‌కు పంపాలి. ఎందుకంటే ముదిరిన కాయలో ఫైబర్ ఎక్కువయ్యి ధర పలకదు. అయితే సుమారుగా ఒక ఎకరానికి మనం 20-25 క్వింటాల దిగుబడిని తీసుకోవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ చేసుకొని విత్తన శుద్ధి, తగిన మోతాదులో ఎరువులు వేసుకొని, పెండి మిథలిన్‌తో అంతర కృషి చేసుకున్నట్లయితే ఈ సాగులో అధిక దిగుబడులు మనం తీసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్‌కు ధన్యవాదములు.